హే క్యూటీస్, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసైకి వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తుంటా. ప్లీజ్ అందులో కూడా ఫాలో చేసేయండి. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇందులో కొంచెం నా టాలెంట్‌ని చూపియబోతున్నాను. ఆల్రెడీ నా థంబ్‌నెయిల్ చూసారు కదా! అర్థమైపోతది కదా! లేడీస్ అందరికీ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. బ్యాంగిల్స్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అసలే అందులో ఇంత కలర్‌ఫుల్ అండ్ ఇంత మంచి స్టోన్ వర్క్‌తో చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అయితే ఇంకా ఇంకా బాగా నచ్చుతాయి. సో, ఇవి నేను అన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా స్పెషల్ ఏందంటే ఈ బ్యాంగిల్స్ అన్నీ నేనే చేశాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ కూడా ఉంది బ్యాంగిల్స్ కార్నర్ అని చెప్పి. ఇక్కడ మెన్షన్ చేస్తా అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా, అక్కడ కూడా చూడండి. అండ్ మీకు నచ్చితే అందులో ఆర్డర్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అని చెప్తే స్పెషల్ గిఫ్ట్స్ అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్పాను కదా! నా మ్యారేజ్ అప్పుడు కూడా ఇవే వేసుకున్నా అని చెప్పి. యాక్చువల్‌గా నా ఎంగేజ్‌మెంట్ శారీ ఇక్కడ మెన్షన్ చేస్తుంటా చూడండి. ఎంగేజ్‌మెంట్ శారీ యెల్లో అండ్ గోల్డ్ మిక్స్‌తో వచ్చింది. సో, నాకు అలా యెల్లో బ్యాంగిల్స్ తీసుకోవడానికి నచ్చలేదు. సో, అందుకని నేను అప్పుడు కూడా ఈ బ్యాంగిల్స్ ఏసుకున్నా. చాలా అంటే చాలా బాగుండే అండ్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు బ్యాంగిల్స్ గురించి అయితే స్పెషల్లీ. నాకు ఆ రోజు మేకఓవర్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు బ్యాంగిల్స్‌కి. అండ్ మీకు చూపిస్తా. ఆ రోజు యాక్చువల్‌గా అన్నీ మిక్స్ చేసి ఏసుకున్నా. ఇక్కడ నేను మెన్షన్ చేస్తా చూడండి. నా దగ్గర దానికోసం స్పెషల్‌గా ఏం చేయలేదు అప్పుడు నేను. ఆల్రెడీ నా దగ్గర నార్మల్ ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ కోసం చేసుకున్నా. అవి అన్నీ ఆల్ మిక్స్ ఎలా మిక్స్ చేసేసుకున్నానో కూడా గుర్తులేదు. ఆల్ మిక్స్ చేసేసుకున్నా. చాలా అంటే చాలా ప్రిట్టీగా ఉండే ఆ రోజైతే. ఇలా వేసుకున్నా. శారీకి ఎంత పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయో. ఇలా అంటే నేను సైడ్ బ్యాంగిల్స్ కోసం చేసుకునే అన్నీ కలిపి వేసుకున్నా. ఇదొకటి. ఇది ఏమో అన్ని కుందన్స్‌తో కలిపి వస్తది ఇదొకటి. అండ్ ఇదైతే మనకి కాసుల పేరులో కాసులుంటాయి కదా! ఆ కాసులతో చేసుకున్నది ఇదైతే. ఇదైతే సేమ్ మనకి గోల్డ్ దానిలాగా అనిపిస్తుంది కదా! మొత్తం కాసులు. యాక్చువల్‌గా సైడ్ బ్యాంగిల్సే ఎక్కువ చేసుకొనుండే నేను. ఎందుకంటే అన్నిటి మీదకి మ్యాచ్ చేయొచ్చు కదా! మనకి డ్రెసెస్ మీదకి అలా వేసుకోవడానికి కూడా బావుంటాయి కదా! ఇలా. ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్. ఇంకా కొన్నున్నాయి. అది మా అమ్మమ్మ దగ్గర అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరున్నాయి. అక్కడికెళ్ళినప్పుడు కూడా మేనేజ్ చేయొచ్చు కదా! ఇక్కడ నుండి తీసుకెళ్ళకపోతే అని చెప్పి కొన్ని అక్కడ పెట్టేసొచ్చాను. తక్కువ బ్యాంగిల్స్ ఉన్నా బట్ మనకి బ్రైడల్ లుక్ వస్తుంది. అంత బాగున్నాయి కదా బ్యాంగిల్స్ అయితే. ఎంగేజ్‌మెంట్‌కి ఫస్ట్ హాఫ్ సారీ సెకండ్ శారీ ఏసుకుంటారు కదా! ఆ శారీకి అవేసుకున్నా. ఫస్ట్ హాఫ్ శారీ ఏసుకున్నా గ్రీన్ అండ్ పింక్ కలర్‌తో. అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. దీనికోసం అయితే స్పెషల్‌గా చేసుకోవాల్సొచ్చింది. సడెన్‌గా అప్పటిదప్పుడు ఫిక్స్ అయిపోయి నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఆ డ్రెస్ మీదకి సెట్ అయిపోతాయి అని చెప్పి చేసుకున్న ఇవి. ఈ బ్యాంగిల్స్ ఏమో నేను హాఫ్ సారీ పైకి చేసుకున్నా. అండ్ హాఫ్ సారీకి కూడా చాలా బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయినాయి. చాలా మంచిగా అనిపించింది లుక్ అయితే. యాక్చువల్‌గా పెళ్ళికి కూడా చేసుకుందాం అనుకున్నా. బట్ పెళ్ళికి ఇలాంటివి వేసుకోవద్దని చెప్తారు కదా! మనం మట్టి బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ అవే వేసుకోవాలని అంటారు కదా! అందుకే. అది నేను ఎంగేజ్‌మెంట్‌కి ఏసుకున్నా. నెక్స్ట్ పెళ్లి కూతురు ఫంక్షన్‌కి పెళ్లి కూతురిని చేసినప్పుడు కూడా నాకు యాక్చువల్‌గా నా శారీ కలర్ లావెండర్ అండ్ ఈ బ్లూ కలర్. నాకు లావెండర్ కలర్‌లో పర్ఫెక్ట్ షేడ్ దొరకలేదప్పుడు. సో, మళ్ళీ నెక్స్ట్ డే పెళ్లి కూతురిని చేస్తారు యాక్చువల్‌గా. నేను ముందు రోజు నైట్ కూర్చొని మరి ఇవన్నీ చేసేసుకున్నా బ్యాంగిల్స్. అండ్ దీంట్లో నేను ఈ బ్లూ కలర్‌తో నాకు గ్లాస్ బ్యాంగిల్స్ దొరుకుండే అవి మిక్స్ చేసేసుకున్నా. ఆ పిక్ కూడా పక్కన మెన్షన్ చేస్తా చూడండి. నా అన్ని లుక్స్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్‌తో చాలా మంచిగొచ్చినాయి. ఈ బ్యాంగిల్స్ అయితే ఆల్మోస్ట్ నేను తీసుకొని 7-8 ఇయర్స్ అవుతుంది. అస్సలు కలర్ షేడ్ అవ్వలేదు అండ్ కుందన్స్ పోలేదు, ఏది పోలేదు. అలానే ఉన్నాయి అసలు. నా ఫస్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇది. అండ్ ఇంకోటి యెల్లో కూడా ఉండాలి. అది కనిపించట్లేదు ఎక్కడుందో. అసలు నార్మల్‌గా డౌట్ ఒస్తది కదా! మనకి కలర్ పోతదా? అవి ఊడిపోతాయా అని చెప్పి. యాక్చువల్‌గా ఎక్కువ సేపు వాటర్‌లో పెడితే మాత్రం పక్కా ఊడిపోతాయి. ఎందుకంటే ఇది స్టిక్ చేసేది గ్లూతో కదా! అందుకే. అండ్ కలర్ అయితే అస్సలు పోలేదు. నాకైతే ఇది ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. నేను కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు తీసుకున్నా.
చాలా బాగుండేది. అంటే మగ్గం వర్క్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇది మగ్గం వర్క్స్ క్లాత్ మీద మగ్గం వర్క్ ఏసి మళ్ళీ ఇలా బ్యాంగిల్‌కి ఫిక్స్ చేసాం. అండ్ ఇవి కూడా చాలా బావుంటాయి. మనకి ఇలాంటి సింగిల్‌గా వేసుకున్నా మనకి గ్రాండ్ లుక్ వస్తదన్నట్టు. టీనేజర్స్‌కి మరీ ఎక్కువ బ్యాంగిల్స్ టీనేజర్స్‌కైనా ఎవరికైనా ఎక్కువ బ్యాంగిల్స్ ఏసుకోకుండా సింపుల్‌గా ఏసుకోవాలనుకునే వాళ్ళకి ఇట్లా మంచిగా గ్రాండ్ లుక్ కనిపిస్తది. అండ్ సింపుల్‌గా మనం ఒకటే వేసుకున్నట్టు ఉంటది కదా! అందుకోసమని ఇవి చేసుకోనుండే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదొక సెట్. ఇది కూడా యాక్చువల్‌గా దేని మీదకే చేసుకున్నాను. బట్ ఎక్కువ యూజ్ చేయలేదిది. ఇవి కూడా చాలా డేస్ అయిపోయింది చేసుకొని. అండ్ ఇదేంటంటే ఇది ఫ్యాబ్రిక్‌తో చేసుకున్నాను. నేనేదో బ్లౌజ్ పీస్ దానికి ఆ ఫ్యాబ్రిక్ బాగా అనిపించింది. సో, దాంట్లో ఫ్యాబ్రిక్ మిగిలితే నేనిట్లా బ్యాంగిల్స్‌లా చేసుకున్నా. మ్యాచింగ్ చేసుకోవచ్చు కదా! ఆ శారీకని చెప్పి. అండ్ ఇది ఇంకొక బాక్స్ ఇదైతే మొత్తం మన బ్రైడల్ సెట్స్‌లాగా కనిపిస్తుంది కదా! ఎక్కువ వర్క్‌తో చేసుకున్నాను. సింపుల్ కాకుండా శారీస్ పైకైనా మంచిగా డ్రెసెస్ పైకైనా యూజ్ చేయొచ్చని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అన్నీ వన్ పెయిర్ అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేశాను. అండ్ ఇలా ఏసుకుంటే చాలా బావుంటది. మనకి డ్రెసెస్ పైకి అయితే మంచిగా అనిపిస్తది. అండ్ ఫుల్ వర్క్ వచ్చింది కదా! మంచి గ్రాండ్ లుక్ కనిపిస్తది. మన గ్లాస్ బ్యాంగిల్స్ అంటే ఎంత స్టోన్ వర్క్ ఏసినా అంత అనిపియదు గానీ, ఇలా నాకు ఇలాంటియే భలే అనిపిస్తాయి. ఆల్మోస్ట్ నేను అన్ని శారీస్ పైకి థ్రెడ్ బ్యాంగిల్సే ఏసేసుకుంటున్నా. ఎందుకంటే నాకు అవి నచ్చుతున్నాయి. ఇలా ఉన్నాయి. అసలు ఇలా ఏసుకుంటే అలా పెళ్లి కూతురు లుక్ వచ్చేస్తది. చూడండి. బావున్నాయి కదా! మేకింగ్ వీడియో ఎప్పుడు తీయలేదు. ఈసారి నేను చేసినప్పుడు మేకింగ్ వీడియో తీసి మీకోసం పెడతాను. చాలామంది ఆల్రెడీ అప్‌లోడ్ చేశారు. బట్ నేనిలా చేస్తాను మీకు కూడా చూపిస్తా. అండ్ ఇది ఇంతకుముందు చూపిచ్చాను కదా! కాసులు అలాంటిదే కొంచెం డిఫరెంట్. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్‌లోనే 3 బ్యాంగిల్స్ అని వస్తుంది లోటస్‌లా. అట్లా లోటస్ డిజైన్‌తో ఇది చేశాను. అండ్ ఇది కూడా 3 బ్యాంగిల్. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ అయితే 3 బ్యాంగిల్స్, 3 థ్రెడ్ బ్యాంగిల్స్. కింద స్టోన్స్ వచ్చి పైన మళ్ళీ వాటి పైన స్టోన్స్ వస్తాయి. సైడ్‌కి ఇలా కనిపిస్తది. అండ్ ఇవి. అది నా దగ్గరున్న బ్యాంగిల్స్ అన్నీ చూపిచ్చాను. ఇంకొన్ని మిస్ అయ్యాయని చెప్పాను గదా! అమ్మమ్మ దగ్గర ఉన్నాయి అవి. ఈసారి ఎళ్ళినప్పుడు అక్కడ కూడా చూపిచ్చేస్తాను. ఓన్లీ ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌తో కస్టమైజ్ చేశాను. అవన్నీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉన్నాయి. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ కలెక్షన్ మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఇలాంటి మంచి మంచి బ్యాంగిల్స్ కావాలంటే నాకు కింద డీఎం చేసినా ఓకే. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కింద ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను బ్యాంగిల్స్ కార్నర్. అక్కడ కూడా నాకు పింక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.